సభాధ్యక్షులు సతీష్ మాదిక్ గారు మరియు ఈ వేదిక నటించిన పేరు పేరున సమయభావం కాబట్టి పేరు పేరున అందరికీ నా యొక్క నమస్కారాలు. నేను ఖమ్మం జిల్లాలో ఈ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అయితే నేను ఒక ఉద్యోగస్తుడిగా ఆ రోజు ఒక ఎంఈఎఫ్లో కో కన్వీనర్గా ఉండేవాడిని. నేను కూడా వర్క్ చేస్తున్న టైంలో అదే ఇందాక మనకు పిడమర్తిరావు గారు విశారదన బ్యాచ్, ఈ సురేష్ అప్పుడే మేరీ మాదిగా కొత్తగా వచ్చారు. నేను ఖమ్మం జిల్లాలో ఉన్నాను కాబట్టి నాకు జిల్లాలో ఉన్న నైసర్గిక స్వరూపం అంతా తెలుసు కాబట్టి వీళ్ళందరినీ వేసుకొని తిరగటం. నేను ఉద్యోగస్తుడైనా కానీ ఎంఆర్పిఎస్ వర్కే చేశాను టెక్నికల్గా. ఆ తరుణంలోనే ఖమ్మంలో ఒక మంచి మీటింగ్ జరిగిన కార్యక్రమంలో ఉన్నప్పుడు మేమంతా పాలు పంచుకున్నాం. ఒక బ్రహ్మాండమైన ఎంఆర్పిఎస్ ఉద్యమం ఆ రోజుల్లో జరిగింది ఖమ్మంలో. ఆ ఉద్యమంలో ఆ మీటింగ్ సక్సెస్ అయిన తర్వాత ఖమ్మంలో ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీలు అన్నీ కూడా పెవిలియన్ గ్రౌండ్ని ఏనాడు వాళ్ళు నింపలేని పరిస్థితుల్లో ఆ రోజు ఆ ఉద్యమంలో ఆ పెవిలియన్ గ్రౌండ్ నిండగా ఇంకా 2 పెవిలియన్ గ్రౌండ్లు సరిపోయే వ్యక్తులు ఆ రోజు మన ఉద్యమానికి వచ్చారు. ఆ ఉద్యమంలో మేమందరం పనిచేసినాం. ఆ రోజు పిడమర్తిరావు ఇందాక చెప్పినట్లు అంతా వీళ్ళు చిన్న చిన్న పిల్లలు. శ్రీనైతే 18-19 ఏళ్ళు ఉంటాయి. నేను అప్పుడు ఉద్యోగంలో ఉన్నాను. అయితే నేను కూడా ఈ ఉద్యమంలో తిరగాలి అంటే ఏం చేయాలని నేను అంటే నా ఉద్యోగం 10 గంటలకు వెళ్ళి 6 గంటలకి ఉద్యోగం చేయాలి. ఈ ఉద్యోగం ఇట్లా చేస్తే బాగోదని చెప్పి నాకు నేనే ఆ ఉద్యోగాన్ని మార్చుకొని మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ రాసి వేరే మార్కెటింగ్లో అయితే తిరగటానికి బాగుంటుందని చెప్పేసి నా ఉద్యోగాన్ని మార్చుకొని వేరే ఉద్యోగంలో జాయిన్ అయినా. అంటే అంత పట్టుదలతో ఆ రోజు ఈ ఉద్యమం కోసం, ఈ జాతి భవిష్యత్తు కోసం మేము పనిచేసాం. అయితే ఒక 2 విషయాలు చెప్తాను. నేను ఆ రోజు ఒక వ్యక్తి 3 పనులు 4 పనులు చేసేవాళ్ళం. ఉదాహరణకి ఖమ్మంలో భారీ బహిరంగ సభ మీటింగ్కి వెళ్ళాలంటే ఒక బ్యాచ్ ఒక వెళ్ళిపోయాళ్ళు, వీళ్ళు అట్లా రకరకాలుగా మేము వెళ్ళేవాళ్ళం. కృపాకర్ అనే మధ్య మధ్యలో ఎప్పుడూ ఈ అంత కోఆర్డినేషన్ చూడటం, రాయడం, మెమోరాండాలు ఇవ్వడం, మమ్మల్ని గైడ్ చేయటం, ప్లానింగ్ అండ్ ఎస్టిమేషన్స్ అంతా అన్న తీసుకునేవాడు. మాకు ఆ రోజులలో దాదాపు ఒక 1.5 year పాపం ఒక మహానుభావుడు మయూరి సెంటర్లో ఒక రూమ్ ఇచ్చాడు. ఎప్పుడైనా వాడుకోండి, ఎట్లనైనా వాడుకోండి, డబ్బులు ఇవ్వకుండా అని. మేము అలా ఉద్యోగానికి దాదాపు 10 సంవత్సరాలు వర్క్ చేసి తర్వాత జరిగింది ఏంటంటే ఈ చరిత్రలలో రాజకీయ అంశాల్లో ఎంఆర్పిఎస్లో మొదటి అంశం జరిగింది ఖమ్మం జిల్లాలో. అది ఏంటంటే మధిరలో ఒక బై ఎలక్షన్ వచ్చింది. ఆ టైంలో ఆ ఎలక్షన్ వచ్చినప్పుడు మేము అప్పుడే చెప్పాం, మధిర కళామందిర్ ఎదురుగా ఒక మన కాలనీలో కూర్చున్నప్పుడే చెప్పాం, అన్న ఉద్యమము ఉవ్వెత్తున జరుగుతున్న టైంలో మనం రాజకీయ బురదలో కాళ్ళు పెట్టొద్దు, దయచేసి వచ్చే బై ఎలక్షన్ కోసం మనం పాలిటిక్స్లో పోవద్దు, మనకి పొలిటికల్ ఉన్నది అనేది కనుక రాజకీయాల వాళ్ళు స్మెల్ చేస్తే మనల్ని బ్రతకనివ్వరు, దయచేసి మనకు రాజకీయ ఉద్యమం వద్దు, ఈ సామాజిక ఉద్యమంలోనే మనం వర్క్ చేద్దాము అని చెప్పి నేను కూడా చెప్పాను. ఆ రోజు మీటింగ్ తెల్లవాళ్ళు జరిగింది మీటింగ్. మేము బయటకు వచ్చిన తెల్లారే అందరి అభిప్రాయాలు పోయినాయి. మొత్తం క్యాండిడేట్ని డిక్లేర్ చేసుకున్నాడు. సోయానా ఆయన నిలబడ్డాడు. ఆ తర్వాత కూడా వద్దని చెప్పాము. గద్దల హక్కులు అనే ఒక వ్యక్తిని ఇచ్చారు. ఏం ఓట్లు రాలేదు, ఓడిపోయాడు. మరి ఇప్పుడు ఏం చెప్తున్నారు, నాకు రాజకీయ ఆకాంక్ష లేదు కాబట్టి నేను రాజకీయాలలో ఎక్కడ ఏమీ తీసుకోలేదు అని చెప్తున్నారు. రాజకీయ ఆకాంక్ష లేనప్పుడు ఫస్ట్ నువ్వు రాజకీయాలలో నిలబడ్డావు కదా. మరి ఇప్పుడు లేదు అని చెప్తే ఇప్పుడు కొత్త పిల్లలకి చాలా అన్యాయం కదా, తప్పు కదా. మరి ఇప్పుడు సతీష్ మాదిగ ఏమంటాడంటే లేదు ఆయన రాజకీయాలలో తీసుకున్నాడు, వాళ్ళకి సీట్లు ఇచ్చాడు, వీళ్ళ సీట్లు ఇచ్చాడు, ఆ సీట్లకి లెక్క ఉంది, ఈ సీట్లకి లెక్క ఉందని సతీష్ మాదిగ చెప్పాడు. అసలు ఇది ఏది నమ్మాలి? మేము జాతి కోసం నా వయసు 29 నుంచి 39 సంవత్సరాలు, నా కుటుంబాన్ని కూడా నేను సరిగ్గా చూసుకోలేదు. నా చిన్నపిల్లలు కూడా నన్ను చూడలేదు. అప్పుడు నాకు వచ్చే డబ్బులు కూడా పోయినాయి. అప్పుడు నాకు చేతకు బండి ఉంటే చేతకు బండి 18,000కి అమ్ముకున్నా ఆ రోజు ఉద్యమంలో. నేను ఇంత సేవలు చేస్తే మరి ఇప్పుడు నాకు ఖచ్చితంగా ఈరోజు వర్గీకరణ అయిందన్న ఆనందాన్ని ఒక ప్రత్యేక పండగలా చేసుకోవాల్సిన అవసరం, ఆ అర్హత నాకుంది, మన అందరికీ ఉందని నేను భావిస్తున్నా. కాబట్టి మన చారిత్రక అంశాలను గుర్తుపెట్టుకుని మన అందరూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ నష్టపోయి మనం పనిచేసాం, మన జాతి త్యాగాల కోసం పనిచేసాం. 30 సంవత్సరాల తర్వాత ఈ వచ్చిన ప్రతిఫలాన్ని మన అందరం ఖచ్చితంగా సంతోషించాలి, పండగ వాతావరణం చేసుకోవాలి. అదేవిధంగా భవిష్యత్తులో ఈ జాతికి ఈ యొక్క ఫలాలను అందించడం కోసం మనం మంచిగా ఉండాలి, మన యొక్క పాత్రలు ఉండాలి అని మనం చెప్పాలి. మనం గ్రామాల్లో మన మిత్రులు కానీ మన పిల్లలకు కానీ మనం చేసిన ఉద్యమాల చరిత్రల్ని చెప్పాలి. చెప్పి తద్వారా మనం ఈ జాతిని ఇంకొంచెం ముందుకు తీసుకుపోవాలి తప్ప ఈ ఈగోస్ పెట్టుకొని అనవసరంగా ఒక జాతి కోసం ఉద్యమం చేసినట్టు వచ్చినప్పుడు ఈ పర్సనల్ ఈగోస్ పెట్టుకుంటే జాతి మాత్రం ఎప్పుడు ముందుకు పోదండి. కాబట్టి
నేను చెప్పేది ఏంటంటే ఇట్లాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఒక్కొక్క మనిషిని మాట్లాడితే ఒక రోజు, ఇప్పుడు శ్రీని చెప్పినట్టు ఒక్కొక్కడు ఒక్కొక్క రోజు మాట్లాడే సన్నివేశాలు చరిత్ర ఉంది. కాబట్టి మిత్రులారా, మనందరం ఐకమత్యంతో ఉండి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొని వెళుతూ ఈ వర్గీకరణ ఫలితాలను కూడా భావితరాలకి, మన భవిష్యత్తు, మన జాతికి అందించాలని, దాంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మనందరం కూడా భాగస్వాములు కావాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనండాలు.